అంటే ఇంకేం లేదు. ఆల్మోస్ట్ అందరికీ దావీదు అంటే తెలుసు. ముందు మనం బైబిల్లోకి వెళ్ళామంటే దావీదుని ఆశ్రయించిన దేవా అంటాము, అబ్రహాంని ఆశ్రయించిన దేవా అని అంటాం కదా. దావీదు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ చిన్నపిల్లలకు కూడా తెలుసు. దావీదు గొల్లియాతును చంపాడని చిన్న చరిత్ర కూడా పిల్లలు చెప్తారు. ఎన్ని రాళ్ళు వేలుకొచ్చాడు, ఎన్ని రాళ్లతో కొట్టాడు అనేది చిన్నపిల్లలకు కూడా తెలుసు అన్నమాట. అయితే ఆ దావీదు గారి పరిపాలనలో ఒక చిక్కుముడి వచ్చింది. దావీదు గారి పరిపాలన చేసుకునే సందర్భంలో ఒక చిక్కుముడి వచ్చింది అన్నమాట. ఒక సమస్య వచ్చింది ఆయనకి. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం మనం ఆలోచించినట్లయితే, బెన్యామీనకు బిక్రీ కుమారుడైన షెమాయాను పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమునూ లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ గుడారములకు ఉండని బాకా ఊది ప్రకటన చేయగా. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరంటే బెన్యామీను. బెన్యామీను అంటే ఇశ్రాయేలు గోత్రానికి చెందిన ఒక వ్యక్తి. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు అందరూ పరిపాలిస్తున్న రాజు ఎవరంటే దావీదు గారు. ఆ సందర్భంలో బెన్యామీను గోత్రానికి చెందిన ఒక వ్యక్తి అంటే అతను ఎవరంటే బిక్రీ కుమారుడు షెమాయా అంట. అతను ఏం చేస్తున్నాడంటే రాజుకు విరోధంగా మనుషులందరూ ప్రేరేపిస్తున్నాడంట. ఆలోచించండి, రాజుకి విరోధంగా మనుషులందరూ ప్రేరేపిస్తే ఆ రాజ్యం ఏమైపోతుంది? ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు మంచి పరిచయం చేస్తున్నారు, పాస్టర్ గారికి విరోధంగా లేచామంటే అది గలిబిలి అయిపోతుంది. దేవుడు ఏర్పాటు చేసిన సంఘం అంతా కూడా పాడైపోతుంది. దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి దావీదు గారు దాన్ని కనుగొని ఏం చేశాడంటే, దావీదు గారి అక్కలు ఎవరైనా మీకు తెలిసి ఐడియా ఉందా? దావీదు గారికి 2 అక్కలు ఉన్నారు, అబీగయలు, సెరూయా అనే 2 అక్కలు ఉన్నారు. సెరూయా కుమారుడైన యోవాబు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే దావీదు సైన్యానికి అధికారిగా ఉంటాడు. ఆ సైన్యానికి అధికారిగా ఉన్న యోవాబును పిలిపించి ఒక విషయం చెప్తాడు. ఏంటంటే మన రాజ్యంలో, మన ప్రాంతంలో బిక్రీ కుమారుడైన షెమాయా అనే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడంటే ప్రజలందరినీ విరోధంగా, నా మీద విరోధంగా ప్రేరేపిస్తున్నాడు. అది దేవునికి విరోధము, అందులో రాజ్యానికి కూడా విరోధం. కాబట్టి వాడిని పట్టుకురండి అని చెప్పి ఒక ఆజ్ఞ అనేది జారీ చేస్తాడు. జారీ చేసిన తర్వాత యోవాబు గారు ఏం చేస్తాడంటే, యోవాబు గారు దావీదుకి ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. ఎందుకంటే అత్తగారి కుమారుడే కాబట్టి. మేనల్లుడు పక్క ఏంటంటే రాజ్యంలో రాజు చెప్పిన మాట వినాలి. ఇంకోటి ఏంటంటే మేనమావ క్షేమం కోసం చూడాలి. ఆ రీతిగానే రాజుగారు చెప్పినట్లుగానే యోవాబు గారు బయలుదేరి ఎక్కడ ప్రవేశించాడంటే అక్కడ చూడండి, అతని యొక్క క్యారెక్టర్ గురించి మనం ఆలోచించినట్లయితే 6వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇదే అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే, దావీదు అభిషేక పిలువనంపి బిక్రీ కుమారుడైన అబ్షాలోము కంటే మనకి ఎక్కువ కీడు చేయదు. వాడి ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకపోవలేమో గనుక నీవు నీ ఏలివారి సేవకులను వెంటబెట్టుకుని పోయి వాడిని కలిపి పట్టుకుని ఆజ్ఞాపించు. షెమాయా అంటే ఇక్కడ అభిషేకుడు ఎవరంటే సెరూయా గారి కుమారుడే. వీళ్ళిద్దరూ ఉన్నారు సైన్యంలో, యోవాబు గారు, అభిషేక్ గారు. కానీ చెప్పింది అభిషేక్ గారికి, వెళ్ళింది మాత్రం యోవాబు గారు. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది బిక్రీ కుమారుడైన షెమాయా యొక్క క్యారెక్టర్ ఎలా ఉందంటే అబ్షాలోము కంటే దరిద్రుడు అంట. అబ్షాలోము ఏం దరిద్రుడండి? ఎప్పుడైనా ఆలోచించారా? అబ్షాలోము ఎవరింటికి? దావీదు గారి యొక్క కుమారుడే. చాలా అందమైన వాడు, చాలా చక్కని వాడు అనమాట చూడడానికి. షెమాయా అంటే అబ్షాలోము కంటే, అక్కడే పనికి మాలిన వాడు, దరిద్రమైన పనులు చేస్తాడు అనుకుంటే అతని కంటే చాలా దరిద్రమైన వాడంటే ఎక్కువ మనకి ఏం చేస్తాడంట? ఇది చేస్తాడంట. వాడు ఎక్కడికి వెళ్ళాడంటే ప్రాకారాలు కట్టబడిన ప్రదేశాలకు వెళ్ళిపోయాడంట. ప్రాకారాలు కట్టబడిన ప్రాంతాలంటే, పట్టణాలంటే ఏంటి ఆలోచించారా? ఏంటంటే ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పట్టణంలోనికి ఎవరు ప్రవేశించకుండా దాని చుట్టూ పెద్ద గోడలు నిర్మించుకుంటారు అన్నమాట. వెళ్ళాలంటే, ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే
సైన్యాధిపతికి తెలియజేస్తున్నాడు. తర్వాత యోవాబు గారు బయలుదేరి వెళ్తాడనమాట. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి 15వ వచనంలో చూసుకున్నట్లయితే సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుందాం. ఈ ప్రకారం వారు వచ్చి ఆబేలు వేత్తాయకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణం ప్రాకారం ఎదుట ముడిచి కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయటకు దానిని కొట్టి కనుక్కున్నారంటే మొత్తానికి ఎక్కడ ఉన్నాడో బిక్రీ కుమారుడైన షబా కనుక్కొని ఆ ప్రాకారం చుట్టూ ముట్టడి వేసంట దాన్ని కొట్టేశారంట. కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఒక స్త్రీ లేచింది. ఇక్కడ ఆ ప్రాకారంలో చేసినందుకు ఆ ప్రాకారంలో దెబ్బ కొట్టినందుకు ఒక స్త్రీ లేచి మాట్లాడుతుంది 16వ వచనంలోనే. అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెట్లని కేకలు వేయగా యోవాబు ఆమె దగ్గరికి వచ్చాను. ఒక నిమిషం, అంతమంది పురుషుల్లో ఒక స్త్రీ ఎందుకు లేచిందంటారు? ఆలోచించండి, అది ప్రాకారం కలిగిన మహాపట్టణం కదా. అంతమంది పురుషుల్లో అంతమంది జనాల పురుషులే లేరంట యుద్ధం చేయడానికి. ఒక స్త్రీ లేచిందంట. ఆ స్త్రీ ఎలాంటిదంట? ఆమె యొక్క లక్షణం ఏంటంటే యుక్తి కలిగిన ఒక స్త్రీ. యుక్తి అంటే ఏంటి ఆలోచించింది? సమయానుకూలంగా మాట్లాడడం, సమయోచితంగా ప్రవర్తించడం, సమస్య వచ్చినప్పుడు ఎట్టి రీతిగా దాన్ని సాల్వ్ చేసుకోవాలనేది యుక్తి. యుక్తిలో 2 రకాలు ఉంటాయి అన్నమాట. కుయుక్తి, యుక్తి. కుయుక్తి చేత కుటుంబాలు పాడు చేసేస్తాము, యుక్తి చేత కుటుంబాన్ని కట్టుకుంటాం అనమాట. అతి రీతిగానే ఇక్కడ యుక్తి కలిగిన ఒక స్త్రీ ప్రకారం యుక్తి కేకలేస్తుందంట, ఆలకించు యోవాబు ఎవరో తెలియడానికి. కానీ యోవాబుని పిలిపించండి, నేను అతనితో మాట్లాడాలని ఆయన పిలిచినప్పుడు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏం మాట్లాడుతుంది అంటే, నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుతున్నా. ఆ మాట్లాడే విధానంలో చూడండి, గొడవ వేసుకోలేదు. నీ దాసురాలకు చూడండి, ఇదే 17వ వచనంలో కనిపిస్తుంది మనకు. అంతటా ఆమె యోవాబు నీవేనా అని అడగగా అతడు నేనేనని. అందుకామె నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుతున్నా అని అడగగా అతడు మాట్లాడవచ్చు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చాడు. అక్కడ మాట్లాడుకోవడానికి సమయం ఇస్తారా? ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా మన మీద గొడవకు వచ్చినప్పుడు మనం మాట్లాడుతుంటే మనం మాట్లాడితే మేము వినాలంటారు. కానీ ఆమె మాట్లాడే విధానంలో ఎలా ఉందంటే, నీ దాసురాలనైనా అతను ఎవరో తెలియదు. మొత్తానికి సమస్యను పరిష్కరించుకోవాలంటే ఆమె మాట వాక్చాతుర్యం చూడండి. నీ దాసురాలనైనా నేను నీతో మాట్లాడవచ్చునా అని పర్మిషన్ తీసుకొని మరి మాట్లాడుతుంది అనమాట. అందుకోసమే మాట్లాడచ్చు అని చెప్పుతూ తెలియజేస్తున్నాడు అనమాట. అంతేకాకుండా చూడండి, ఆమె యొక్క ఆలోచన ఎలా ఉందంటే, అతను వచ్చి బాగా అంటే ఆ ప్రాకారాన్ని కొడుతున్నాడు కదా, ఆ కొట్టే విధానం గురించి తెలియజేస్తుంది. ఇక్కడే 19వ వచనంలో చదువుతున్నట్లయితే, క్షమించండి 18వ వచనంలో, అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుటకద్దు అలాగే చేసి కార్యము ముగించు వచ్చి. అంటే పూర్వకాలం అంటే ఇక్కడ తెలియజేస్తుంది కదా. ఆమె ఏం మాట్లాడుతుందంటే గత కాలాన్ని గుర్తు చేస్తుంది. అంటే వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకందరూ తెలుసు గత కాలము పితరులు ఏ రీతిగా మనకు నేర్పించారో, ఎలా ఉండాలని నేర్పించారో ఆమె కూడా తెలుసు అనమాట. అందుకోసం అంటుంది, పూర్వకాలం ఎలా ఉన్నారో నీకు తెలీదా, నువ్వు ఎలా వస్తావు డైరెక్ట్గా అని చెప్తూ చూడండి పూర్వకాలంలో ఏం మాట్లాడారో తెలుసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ అధ్యాయం 10వ వచనం 20వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆలోచించినట్లయితే, యుద్ధం చేయుటకు మరొక పురం మీదకి సమీపించినప్పుడు సమాధానం నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానం అని అది నీకు ఉత్తరం ఇచ్చి
గుమ్మములను తెరిచిన ఎడల దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీకు దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల వారికి ముట్టడి దేవుడి. ఇక్కడ మనకు పూర్వకాలాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ మనకు ఆ యుక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే పూర్వకాలాన్ని గుర్తు చేస్తుంది. మన పితరులందరూ ఎలా యుద్ధం చేశారు మీకు తెలీదా? సమాచారం పంపించాలి కదా. సమాచారం పంపించి వాళ్ళు సమాధానపడి ఆహ్వానం పలికితే వాళ్ళు సమాధాన పడచ్చు. కానీ వాళ్ళు ఒకవేళ సమాధాన పడకుండా యుద్ధమే అంటే అప్పుడు యుద్ధం చేయాలి. కానీ నువ్వు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తావు యుద్ధానికి అని చెప్తూ ఇక్కడ మనం చదువుతున్నాం కదా. సమయాలు 2 అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తుంది పూర్వం మంది ఎలాగ యుద్ధం చేశారు. సమాచారం పంపించాలి కదా. నువ్వు సమాచారం చెప్పకుండా వస్తే నీ ఇష్ట ప్రకారం వస్తే ఎలా జరుగుతుంది? నువ్వు చెప్పాలి కదా. నువ్వు మా రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నావంటే మా ప్రాకారాల మీద చేతులు వేస్తున్నావు మాకు చెప్పాలి కదా. మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా వేస్తావు చెయ్యి అని చెప్తూ ఆమె మాట్లాడుతుంది అనమాట. అయితే అక్కడ యోవాబు గారు ఏం చెప్తున్నాడంటే, నేను మీ ప్రాకారాన్ని పాడు చేయను, మీలో ఉన్న ప్రజలు నేను పాడు చేయను. అయితే మా రాజుకు విరోధంగా ఒక వ్యక్తి లేచి జనాలందరినీ పాడు చేసేసి విరోధంగా లేపేస్తున్నాడు. ప్రజలందరినీ ప్రేరేపిస్తున్నాడు. మా రాజ్యం పాడైపోతుంది. రాజు అంటే ఆయన మానసికంగా ఇబ్బంది పడిపోతాడు. కాబట్టి అతడు ఎవరంటే బిక్రీ కుమారుడైన షబాయా అనే వ్యక్తి మీ ప్రాకారం గల ప్రాంతంలోనికి వచ్చేసాడు. అతన్ని మాత్రం మాకు ఇవ్వండి, అతన్ని మాత్రం మాకు పంపించండి అని చెప్పిన తర్వాత అక్కడ ఏం చెప్తుందంటే చూడండి, 21వ వచనంలో చూసుకున్నట్లయితే 21వ వచనంలో బిక్రీ కుమారుడు షబా అనే ఎఫ్రాయిము మన్యపువాడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను పట్టణం విడిచిపోదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము తల ప్రాకారం పడవేయునని చెప్పిపోయి ఏం చెప్పిందంట? వాడు ఎలాంటి వాడంట? అబ్షాలోము కంటే భయంకరమైన వాడంట. అంతేకాకుండా మొదటి వచనంలో చూసుకున్నాం కదా, పనికి మాలిన వాడంట. పని ఏం చేయడంట? వాడు చేసే పని అంటే ఏంటంటే జనాల్ని పాడు చేయడం, రాజ్యాన్ని పాడు చేయడం, ఎవరెవరు దొరుకుతారో అని నాశనం చేయడం. అలాంటి వాడి తల తెస్తానని రోషంగా చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడద్దు, వాడి తలని నీకు పడేస్తే నీకు ఆడబెట్టని చెప్తుంది. అంటే ఒక స్త్రీకి సాధ్యమవుతుంది అంటారా? ఆలోచించండి. అంత భయంకరమైన వ్యక్తిత్వం కలిగిన ఒక పురుషుడికి అంత ఎందుకండి? మన ఇంట్లో ఉన్న, మన వీధిలో ఉన్న చిన్నపిల్లలను అంటే నేనే చెప్తాను, ఎవరో ఎందుకులేండి. అంటే ఆయన అంటాడు, నేను కోపం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతానయ్యా అంటే, పోపో గీతాకెళ్ళి చిన్న పిల్లలు చూసి భయపడి వచ్చేస్తాను అని నన్ను ఎప్పుడంతా ఆట పట్టిస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనము అయితే ఆమె ఏం చేస్తుందంటే అంత భయంకరంగా ఉన్న అక్కడ తల తీసుకొచ్చి మీ పాదాల దగ్గర వేస్తాం. చూడండి 22వ వచనంలో చదువుతున్నట్లయితే, తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడకు షబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసి ఏం చేసిందంటే వెళ్ళి జనులందరికీ తెలియజేసిందంట. ఈ రోజుల్లో నువ్వు నేను చెప్పేదేని మన మాట వింటారా? నమ్ముతారా? ఎందుకంటే మన సాక్ష్యం అలాంటిది, మన సమాజంలో జీవిస్తున్న సాక్ష్యము అలాంటిది. కానీ ఆ యుక్తి కలిగిన స్త్రీ అంట, ఆమె చెప్పిన మాట అంట ఆ ప్రాకారంలో నివసిస్తున్న పట్టణంలో ఉన్న వాళ్ళందరూ నమ్మారంట. అవును నిజమే కదా. అంటే ఆమె యొక్క వ్యక్తిత్వం, ఆమె యొక్క లక్షణం చూడండి. మనకు ఉపయోగం గారు చెప్తుంటాడు అనమాట. ఏంటంటే నీ అంతరంగ స్వభావం నీకు అలంకారంగా ఉండాలని చెప్తారు కదా. అంటే నీ క్యారెక్టర్ బాగుండాలి. నీ క్యారెక్టర్ అనేది బాగుందంటే ఆటోమేటిక్గా నీ మీద విలువ అనేది వచ్చేస్తుంది అనమాట. నీ మాట మీద నమ్మకం అనేది కలుగుతుంది. కానీ ఇక్కడ కనిపిస్తున్న స్త్రీ ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ తెలియవచ్చిందంట. వాళ్ళందరూ కలుసుకొని యోవాబు యొక్క తలను నరికేసి ఏం చేశారంట? యోవాబు దగ్గర అంటే బిక్రీ కుమారుడైన షబాను నరికేసి ఎక్కడ వేశారంటే యోవాబు దగ్గర పడవేసి అయిపోయింది. రాజ్యంలో
జరబడిన అంటే వాళ్ళు పట్టణంలో ప్రవేశించిన పనికి మాలిన వాడిని చంపేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆ స్త్రీకి ఉన్న లక్షణాలు చూడండి. ఇదే అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. 19వ వచనంలో ఒకసారి ఆలోచించినట్లయితే 19వ వచనం, నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానము. ఇశ్రాయేలు పట్టణంలో ఒక నిమిషం అయిపోయింది. ఇక్కడ ఆలోచించినట్లయితే ఆమె ఎవరంటే ఇశ్రాయేలులో ఉన్నదంట. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆనాటి కాలంలో దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు ఆశీర్వదించిన యాకోబు సంతతి వారు ఇశ్రాయేలీయులు. మరి ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు? ఆలోచించండి. ఆత్మానుసారంగా ఆలోచిస్తే మనందరం ఇశ్రాయేలీయులమే. అయితే ఇశ్రాయేలీయులు అంటే సంఘంగా చేర్చబడిన మనమందరం కూడా ఇశ్రాయేలీయులమే. ఆలోచించండి, ఇంకా మన సంఘంలో ఉన్నామా లేదా? ఉన్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చాం మనము? ఎక్కడి నుంచి? సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు మీరందరూ? చీకటిలో నుండి పిలువబడిన వారు. చూడండి, పేతురు గారు రాసిన పత్రికలో ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచెను. ఎక్కడి నుంచి పిలిచాడంట? చీకటిలో నుంచి ఎక్కడికి పిలిచాడంట? ఆశ్చర్యకరమైన వెలుగంటది. అవును, నిజమే, కరెక్ట్. అది ఆశ్చర్యకరమైన వెలుగే. ఎందుకంటే ఆశ్చర్యం అనేది యేసుక్రీస్తు గారి యొక్క జీవితమే ఆశ్చర్యం అనమాట. ఆయన పుట్టుకలో నుంచి ఆయన చనిపోయేంత వరకు అంతా ఆశ్చర్యమే, అద్భుతమైనంతా. అలాంటి వెలుగులోనికి మనం పిలవబడ్డాం. అంటే ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పటికైనా మనం వెలుగులో ఉన్నామా లేదా? అంటే సంఘంలో ఉన్నామా లేదా ఆలోచించాలి. ఎంతమంది ఇంకా చీకటిలోనే ఉంటున్నారు? చీకటిలో ఉంటున్నారంటే మన సంఘంలో లేనట్లే, ఇశ్రాయేలుగా చేర్చబడినట్లే, మనం పిలువబడినట్లే. ఇంకా పిలిచినా కానీ పిలుపుని అందుకోని వారిగానే ఉంటున్నాం అనమాట. అయితే ఇక్కడ చూడండి, సమూయేలు గ్రంథంలోనికి మనం చదువుకుంటుంది, ధ్యానిస్తున్నాం కదా. 20వ అధ్యాయంలో ఆమె ఇశ్రాయేలులో చేరిందంట, వాళ్ళలో ఉన్నదంట. అందుకే కాకుండా ఆమె ఎలాంటిదంట? నిమ్మలస్తురాలంట. నిమ్మలానికి కేరళ డ్రెస్ మన దగ్గర అయితే లేదు. ఎందుకంటే చిన్న మాటగా అదిరిపడిపోతాం. శరీరంలో ఉన్న అవయవాల్లో చిన్నది ఉందంట. చిన్న మాట అంటే అదిరిపడుతుందంటే ఏంటది? నాలుక. ఈ శరీరం అనే ప్రకృతి చక్రాన్ని చిచ్చుపెట్టి తగలబెట్టారు. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిమ్మలస్తులలోను యథార్థవంతుల్లోనూ చేరిందంట. దేవుడు కోరుకుంటున్న యథార్థత మనలో ఉందంటారు. ఆలోచించి మనం సంఘంలో ఉన్నంత వరకు భయభక్తులు చూపిస్తాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత అసలు అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇక్కడ తెలియజేస్తుంది కదా, నిమ్మలస్తులలో అంటే ఆమె క్యారెక్టర్ అంత చక్కగా ఉంది. చూడండి, ఆమె యొక్క జీవితం అంటే నెమ్మదిగా ఉందంట. ఆమె సమాధానం కూడా ఎలా ఉంది తెలుసా? నీ దాసురాలనే నీతో మాట్లాడచ్చు. ఆ మాటలోనే ఆమె ఎంత నిమ్మలస్తురాలో అర్థమైపోతుంది. అంతేకాకుండా యథార్థవంతురాలంట. ఆమె యథార్థత అనేది భూమి మీద లేకుండా పోతుంది. దేవుడు అంటే మనుషులందరినీ ఎలా చేశాడంట? యథార్థవంతులుగా చేశాడంట. కానీ మనుషులు ఎలా అయిపోతున్నారంట? యథార్థకు చాలా దూరం వెళ్ళిపోతున్నారంట. ఎందుకంటే స్వార్థం మనిషిలో. నేను మాత్రమే, నా కుటుంబం మాత్రమే, నా పిల్లలు మాత్రమే అన్న ఆలోచన రోజు రోజుకి జనాలు ఎక్కువైపోతుంది. మేము చేస్తున్న ఒక ప్రాంతంలో అయితే విక్రమండ ప్రాంతం ఉంటుంది. అక్కడైతే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నంత వాళ్ళందరూ కూడా ఒకటి వాడతారు. ఈ మధ్య ఏంటంటే సినిమాలు బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. డైలాగ్ ఏంటంటే తగ్గేదలేదంట. నువ్వు తగ్గకపోతే దేవుడు తగ్గిస్తాడు, నువ్వు తగ్గకపోతే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను తగ్గిస్తాడు. మన హెచ్చింపబడాలంటే ఏం చేయాలా? తగ్గి ఉండాలి. నువ్వు తగ్గేదే అంటే నువ్వు తగ్గేదే, నువ్వు ఎక్కేదే అంటాడు దేవుడు. నువ్వు హెచ్చింపబడు. కాబట్టి ఆలోచించండి, మనం అందరం కూడా స్వార్థంగానే ప్రవర్తిస్తున్నాం. నేటికి కూడా స్వార్థంగానే ప్రవర్తిస్తున్నాం. ఇకనైనా అందుకోసమే ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనకు అందరికీ తెలియజేస్తుంది. యథార్థవంతంగా ప్రవర్తించండి. వాక్యంలో ఏం చెప్తుంది,
పిల్లల్ని పెంచే విధానంలో యథార్థత కనపరుచుకోండి. మీకు కష్టం అనిపించవచ్చు, కానీ ఆ కష్టాన్ని కూడా భరించకపోతే మన తల్లిదండ్రులుగా వ్యక్తం కదండి, వేస్ట్ కదండి. చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచించినట్లయితే చాలా మంది అంటారు కదా, ఏమంటారంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు వీళ్ళకి అడ్డంగా ఫీల్ అవుతారు అని అంటారు కదా. వాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని అడ్డంగా ఫీల్ అవుతారు. ఆలోచించండి మీరు బాగా. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూడండి, ఇది భార్యాభర్తలతో ముచ్చరించుకోవడానికి పిల్లలు అడ్డంగా ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు భార్యాభర్తలు ముచ్చరించుకోవడానికి వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు అడ్డమని ఫీల్ అవుతారు అన్నమాట. కాబట్టి యవ్వనంలో కలిగే యవ్వన కోరికలకు మీరు కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఆలోచనలకు మీరు కట్టడి అనేది వేసుకోవాలన్నమాట. మనకు అందుకే కదా మీరు నియంత్రించుకోవాలి, నిబంధన వేసుకోవాలి అని చెప్తూ తెలియజేస్తున్నాను అనమాట. అందుకోసమే మన యొక్క జీవితం యథార్థవంతమైనదిగా ఉండాలి. క్రైస్తవ్యం యొక్క జీవితం అనేది ఎలా ఉంటుందంటే ముళ్ళబాటంట, పూలబాట ముళ్ళబాటంట. ఒక్కొక్క అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఒక్కొక్క అడుగు వేస్తుంది, ఒక్కొక్క ముళ్ళు గుచ్చుకుంటాం. కానీ మనం అందరం ఏం కోరుకుంటామంటే చర్చికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, మా కుటుంబాలు బాగా వర్ధిల్లుతాయి అన్నమాట, మాకు ఆస్తులు బాగా వస్తాయి, మాకు పంటలు బాగా పండుతాయి. అదంతా అసలు అవన్నీ లోక సంబంధంగా ఆలోచిస్తే స్వార్థం. అంతేకాకుండా చూడండి, మీ యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నాం కదా. ఇశ్రాయేల్లో చేరిందంట, ఇశ్రాయేల్లో ఉందంట. అంతేకాకుండా నిమ్మలస్తులారంటే యథార్థవంతురాలుగా కూడా కనిపిస్తుంది. ఇంత మంచి లక్షణాలు కలిగిన ఆ స్త్రీ పట్టణాన్ని కాపాడుతుంది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే మనలో ఉన్న క్యారెక్టర్స్ని బట్టి మన బిడ్డల్ని కాపాడుకోగలుగుతున్నామా? ఎంతమంది ఎవరి బిడ్డలు కోల్పోతున్నాం మనం ఆలోచించండి. ఈ బిడ్డలకు చిన్న వయసు నుంచి దేవుని సన్నిధి అంటే భయం అనేది నేర్పించండి. వాళ్ళు ఎందుకంటే పెద్ద అయిన తర్వాత కూడా అబ్బో దేవుని సన్నిధి కదా. దైవజనులు అంటే గౌరవం నేర్పించండి, ఎందుకంటే వాళ్ళు చచ్చేంత వరకు గౌరవిస్తారు. ఇప్పటికి కూడా మాకు స్కూల్లో అంటే మా అంతటా మేమైతే రక్షణ పొందిందైతే కాదు, కానీ మా తల్లిదండ్రులు ఇప్పటికీ హిందువులే. కానీ మాకు ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా స్కూల్లో టీచర్ చిన్న మాటలు చెప్పేదన్నమాట. ఆ మాటలు పట్టుకోవాలి. ఇప్పటికీ ఎక్కడ కనిపించినా మాకు భయం, ఎందుకంటే మాకు ఆమె ఆత్మానుసారంగా తల్లిగా మేము భావిస్తాం అనమాట. అటు రీతిగా మీరు అందరూ కూడా పెద్దలంటే గౌరవం నేర్పించండి, పిల్లలకి దేవుని సన్నిధి అంటే భయం నేర్పించండి. అలాగే ఎవరినైనా ఇతరులకి సమాధానం చెప్పే విధానంలో మంచిగా మాట్లాడాలని తెలియపరచడం మనం నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. చిన్నపిల్లలు మనం ఏం చేస్తాం తెలుసా, పుట్టినప్పుడు వాడికి ఇచ్చో గిల్లో ఏమంటాడంటే ప్రభు ఏం చెప్తాడంటే చిన్నపిల్లలకు మీకు కోపం లేకపోతే మనం అదే చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కోపడేదంటే మనం ఎంజాయ్ చేస్తాం, నవ్వుతుంటాం అనమాట, హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. వాళ్ళకి ఇచ్చుతాం అనమాట, ఇంట్లో లాగుతాం, ఇంకేదో చేస్తాం, వాళ్ళు ఇసుకుంటాం, దాన్ని చూసి ఆడుతున్నాం. కానీ దాని వలన ఎవరికి నష్టం కలుగుతుంది? మనమే పాడైపోతాం, మనమే నాశనం అయిపోతాం. కాబట్టి ఆలోచించండి, నీ కుటుంబాన్ని కాపాడుకునే విధానంలో నీ పాత్ర ఎలా ఉంటుంది, నీ బిడ్డల్ని కాపాడుకునే విధానంలో నీ పాత్ర ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ సంఘంలో నీ పాత్ర ఎలా ఉంటుంది, నీ సమాజంలో నీ పాత్ర ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించుకోండి. ఆమె క్రియలను బట్టి యుక్తి కలిగిన స్త్రీ అంటే ఆమెకి పేరే చూడండి, పేరైతే ఏం లేదు, యుక్తి కలిగిన స్త్రీ. ఎందుకు అంటే ఆ పేరు బట్టి సమయోచితంగా ఆలోచించి తన పట్టణాన్ని కాపాడుకుంది. సమయోచితంగా మీరు కూడా ఆలోచించి మీ కుటుంబాన్ని కాపాడుకోండి. అగ్నిలోకి పడిపోకుండా మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోవాలి, మీ బిడ్డలు మీరే చక్కదిద్దుకోవాలి, ఎవరో వచ్చి చక్కదిద్దేది కాదు. చూడండి, వీటి గురించి ఒక చిన్న మాట తెలియజేస్తున్నారు. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నా కుమారుడా యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము, అట్టి వానికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలం ఎప్పుడు మిగిలినో ఎవరికి తెలియదు. అంటే నా కుమారుడా యెహోవాను ఘనపరచుము. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, ఇక్కడ రాజు అంటే ప్రభు అయిన క్రీస్తు. మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాడు? తండ్రి అయిన దేవుని కనపరచమంటున్నారు, రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని కనపరచమంటున్నారు. ఆలోచించండి, చాలా మంది కూడా తండ్రికి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తేడా తెలియకుండానే పోతుందన్నమాట. ఎవరిని ఆరాధించాలో ఎవరిని ప్రకటించాలో తెలియకుండానే పోతుంది. ఆనాటి కాలంలో ఆమె దగ్గరికి సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి తండ్రిని ఆరాధించే కాలము అని అన్నాడు, కానీ నన్ను ఆరాధించే కాలం అని అనలేదు.
కానీ మనం ఏం చేస్తామంటే గాడిదని గుర్రాన్ని ఒకే ఘాటికి కట్టేస్తాం. గాడిద రేంజ్ ఏంటి, గుర్రం రేంజ్ ఏంటి, దాని స్పీడ్ ఏంటి, దీని స్పీడ్ ఏంటి. గుర్రం అనేది రేస్తారు అనమాట, స్పీడ్గా పరిగెత్తుంది. గాడిద అనేది మూతలు మోసుకోలేదు. దాన్ని దీన్ని ఒకే గాడిద కట్టేస్తున్న పరిస్థితి ఏంటి? ప్రయాణం సాగుతుంది అంటారా? సాగదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవాను కనపరచండి, రాజును కనపరచండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటల ప్రకారం మీరు జీవిస్తే దేవుణ్ణి కనపరుస్తాము, యేసుక్రీస్తుని కూడా కనపరుస్తాం అనమాట. అటు రీతిగా అక్కడ ఏం చేశాడు ద్వితీయ కుమారుడు? రాజును కనపరచలేదు, రాజుకి విరోధంగా లేచాడు. అందుకు ఆకస్మస్తుగా చచ్చిపోయాడు. అంతే చూడండి. మరి రోజున కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేని చంపమంటున్నాడండి? ఇక్కడ దేని చంపమంటున్నాడంటే ఈ శరీరంలో ఉంటున్న వాటిని చారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. మీరేంటండి చంపేమని చెప్తున్నారు? మీ బ్రతికేదే ధనం కోసం అండి, మీరు జీవించేదే ధనం కోసం అండి. అంతేకాకుండా మాలో ఉండేదే దురాశలండి. ఎందుకంటే ఒకరిని పాడు చేసి నేను మంచి అవ్వాలంటే పక్కనోని ఏదో చేయాలి, అది దురాశ అనమాట. తెలియజేస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నానంటే చారత్వము విడిచిపెట్టేసేయాలంట, చంపేసేయాలంట. చారత్వం అంటే ఏంటి? మన శరీరంతో జరిగించే ఆ సెక్షువల్ అంటే ఆ సంబంధాన్ని అంటే విషయం మనం జాగ్రత్తం అంటాం. కానీ దేవుడి భాషలో ఆలోచించినట్లయితే ఒక స్త్రీని మోహక చూపుతో చూడటమే చారం. దాన్ని చంపేయండి. ఈ చూపుల్లో కలిగా అంటే ఫ్రెండ్ ఆలోచన చంపేసేయండి అని తెలియజేస్తున్నారు అనమాట. అంతేకాకుండా విగ్రహారాధన దేవుడు ఉండవలసిన స్థానంలో ఎవరికో స్థానం ఇస్తాం. ఇప్పుడున్న యూత్ అయితే నా హృదయంలో నువ్వే ఉండవు, నా గుండెల్లో నువ్వే ఉండవు, ఎక్కడ చూసినా నువ్వే ఉండవు అని చెప్పి సినిమా డైలాగ్ చెప్పేసుకుంటూ వాళ్ళు దేవుడికి చాలా దూరం అయిపోతున్నారు, మనుషుల్ని ఆరాధించుకుంటున్నారు అనమాట. అందుకోసం ఏం చెప్తున్నానంటే దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుడే ఉండాలి. ఒకవేళ లేకపోతే చంపేయి తెలియజేస్తున్నాడు కదా. ఇక్కడ ఏం చెప్తే విగ్రహారాధన ధనాపేక్షను చంపేసేయండి. చంపేస్తే ఏం జరుగుతుంది? ఒక నిమిషం. చంపేయడం వలన మనకు కలిగే లాభం ఏంటి ఆలోచించినట్లయితే రోమీకి రాసిన పత్రిక, ఈ శరీరంలో ఈ లోకంలో కనిపించేవన్నీ చంపేసేయండి అని చెప్తున్నారు కదా. దానివల్ల కలిగే లాభం ఏంటని ఆలోచించినట్లయితే రోమీకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నట్లయితే, రోమీకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంది కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. అక్కడ చంపేస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు? జీవిస్తారు. తెలియజేస్తున్నాడు కదా, చాలా చక్కగా చెప్తున్నాడు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం ఏమవుతామంట? చచ్చిపోతాం. ఇక్కడ తెలియజేస్తున్నాడు. చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. మనలో ఉన్నవన్నీ శరీర కార్యాలే, శరీరానికి సంబంధించిన ప్రవర్తనలే ఉంటుంది. ఎందుకంటే శరీరం అలా మోటివేట్ చేస్తుంది, దానికి మనం అలా లొంగిపోతున్నాం అనమాట. అంతేకాకుండా ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాము. కాబట్టి అక్కడ అంటే ఆ పట్టణంలోనికి ప్రవేశించిన ఆ శరీరానికి సంబంధించిన శరీర క్రియలను ఆ విక్రీ కుమారుని చంపేసింది కాబట్టి ఆ పట్టణాన్ని కాపాడుతుంది. అలాగే మన శరీరంలో ప్రవేశిస్తున్న శరీర క్రియలను చంపామంటే మనకు కూడా నిత్య జీవానికి వెళ్ళే విధంగా జీవిస్తామన్నమాట. అందుకోసం తెలియజేస్తున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో ఏంటంటే దేవుని పరిచర్య అంటే చాలా మందికి భారంగా అనిపిస్తుంది అనమాట. అలాగే చోట ప్రార్థన అంటే వెళ్ళడానికి సిగ్గా ఫీల్ అవుతున్నాం. శుభ్రాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఆ చివరి నుంచి వచ్చిందంట. ఎందుకు? సులభమని గారి యొక్క జ్ఞానం ఉండడానికి, మన పక్కన చర్చికి వెళ్ళడానికి మహా బాధగా ఫీల్ అవుతాం అనమాట.
కానీ ఆలోచించండి, విమర్శ సమయంలో ఆమె మన మీద విమర్శ చేస్తున్నారు. ఎందుకంటే పక్కన చర్చికి వెళ్ళలేకపోతున్నారు మీరు, నేను ఆ చివరి నుంచి వచ్చాను కదా అని చెప్పి ఆమె మన మీద నేరస్థాపన చేస్తుందంట. అంతేకాకుండా బాగా చూడండి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి పెళ్ళిళ్ళకైతే మనం వెళ్ళమా? ఎంత దూరమైన వెళ్తాం, ఎంత వర్షమైనా వెళ్తాం, ఎంత ఎండైనా వెళ్తాం, ఎంత ఇబ్బంది అయినా అమ్మో కాకపోతే ఎలాగా వాళ్ళు పిలిచారు కదా ఒక్కరైనా వెళ్ళాలి కదా. అదే పాస్టర్ గారు పరిచయం ఉందండి రండి అంటే అయ్యి బాబా ఎక్కడన్నా వెళ్ళాలి కదా, ఎక్కడ పోతే ఫంక్షన్ గారే కదా, సంఘమే కదా అని ఆలోచిస్తాం. అందుకోసం ఒక మాట చెప్తున్నాడు చూడండి, చివరిగా ముగించుకున్నాం. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నట్లయితే, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. బాగా సుందైన మనకు అందరికీ నన్ను అడిగితే అందరూ ఎవరైనా చూడండి ఏం చేస్తున్నారంట? సొంత కార్యాలే. కారుల్లో వెళ్ళినా సొంత కార్యాలే, బైకుల్లో వెళ్ళినా సొంత కార్యాలే. ఇప్పుడైతే ఈజీగా బస్సు వచ్చాయి కదా, ఆధార్ కార్డు చూపిస్తే. ఒక చిన్న సందర్భం చెప్తాను. నేను అంటే మా సైడ్ కారం మిషన్ కాటిస్తాను. మా అమ్మ ఫోన్ చేసి కారం అయిపోయింది నేను బస్సు ఎక్కి వస్తాను, ఇదేంటి ఉచితంగా కాటిచ్చారు కదా, అది పరిచర్యకి వెళ్తాము మనం వెళ్ళాం అనమాట. ఎన్ని కాటులు ఉచితంగా ఇచ్చినా కానీ పరిచర్య కంటే మన కాలు ఎక్కదు. పలానా చోట వాక్యం వినిపిస్తున్నాడు, మన కాలు వెళ్ళదు. ఎందుకంటే శరీరానికి లోబడిపోతున్నాం. మంది కోసమే తెలియజేస్తున్నాడు. అందరూ మీ సొంత కార్యాలైతే చూసుకుంటారు, యేసుక్రీస్తు కార్యాలు ఎక్కడ చూస్తున్నారండి అని చెప్తే మనకు అందరికీ ప్రశ్నిస్తున్నాడు. ఆమె అయితే అక్కడ ఆలోచించి యుక్తి కలిగిన స్త్రీ ఏం చేసిందంటే తన పట్టగానే కాపాడుకుంది తన యుక్తితో. మనమైతే ఏం చేస్తున్నాం ఆలోచించండి. అందరూ మన సొంత కార్యాలే కానీ యేసుక్రీస్తు కార్యాలయం మనం ఉండలేకపోతున్నాం. యేసుక్రీస్తు కార్యాలు చేస్తేనే మనం కాపాడుకుంటాం మనల్ని మనం. అందుకోసమే ఈ రోజు ఆ యుక్తి కలిగిన స్త్రీ గురించి మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు బాగా ఆలోచించుకోండి. ఎవరికైనా మాట్లాడేటప్పుడు కూడా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా మాట్లాడుతున్నామా, దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఆమె ఇశ్రాయేలులో చేర్చబడింది కాబట్టి ఆమె ఎలా ప్రవర్తిస్తుందంటే మన లోకంలో నుంచి పిలువబడి సంఘంలో చేర్చబడ్డాం కాబట్టి మన మాట ఎలా ఉండాలి? మునుపటి వలే ఉంటే ఏ ఉపయోగం ఉంది? మీరు శరీరానుసారంగా ప్రవర్తించకపోతే లోకంలోకి వెళ్ళి ప్రవర్తించండి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా అదే నేత్రాశ, శరీరాశ, జీవగుణము. అవి బాగలేవనే కదా మనం దేవుళ్ళకి వచ్చింది. ఇక్కడికి వచ్చి కూడా అదే చేసి ఏం ఉపయోగం ఉంది? ఇప్పటికి కూడా రోజు రోజుకి అంటే రోజులు పెరిగేకుంది, టెక్నాలజీ పెరిగేకుంది, అంతరాంతరం ఎక్కువ వచ్చేస్తుంది. మనలో మనకి యేసుక్రీస్తు ప్రభువు గారు అందరి కోసం రక్తాన్ని చిందించి మీరు అందరూ నా రక్తం చేత నేను మిమ్మల్ని కొన్నాను అంటే లేదు వాడు వేరేవాడు, వీడు వేరేవాడు, మనలో పుట్టుకొచ్చేస్తున్నాం అనమాట. లోకంలో ఉన్నదదే, సంఘంలో ఉన్నదదే. మరి దేవుని దగ్గరికి రావడం దేనికి అవసరం ఏముంది? అసలు లోకంలోనే ఎంజాయ్ చేస్తే పట్టాలకి వెళ్ళిపోతాం కదా. కాబట్టి మన ద్వారం అనేది ఇరుకు ద్వారం అన్నమాట. మనం ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఏం చేయాలంట? పోరాటం చేయాలన్నమాట. ఆలోచించండి. అందరూ మనం నిద్రలేసి మీకు అంచి మన పనుల్లోనే ఉంటున్నాం కానీ ఎదుటివారి కోసం ఎప్పుడైనా ప్రార్థించగలుగుతున్నామా? ఎదుటివారు ఎప్పుడైనా బాధపడుతున్నారని మనం ఎంజాయ్ చేస్తాం. శాడిజం అది. చూడండి, ఎవరికైనా బాధ కలిగిందంటే అబ్బా వాళ్ళు కట్టే అవ్వాలి, అయ్యో ఎందుకైందిరా, కొంచెం చూసుకోవచ్చు కదరా, ఏదైనా ఇబ్బంది అయితే నేను ఉన్నాను కదా, ఎవరు మాట్లాడుతున్నారు, పలకరిస్తే ఖర్చు అవుతుందని భయం. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. 25వ అధ్యాయము 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్రి కనుక నాకు చేసిద్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారి పనిలో. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రెల్ని మేకల్ని వేరు చేశాడు అనమాట. మాట్లాడుతున్నాడు గొర్రెలతో. మీరు ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, మీరు దిగంబరులైనప్పుడు వస్త్రాన్ని ఇచ్చారు, తప్పిపోయినప్పుడు దాహం ఇచ్చారు, పరదేశం ఉన్నప్పుడు తెలుసుకున్నారు, రోగం ఉన్నప్పుడు చూడవచ్చారు అని అన్నప్పుడు ప్రభువా మేము ఎప్పుడు ఇచ్చాము ఆయన నీకు, మేము ఎప్పుడు వచ్చి మీకు చేసాము ఆయన అంటే
చెప్తున్నాడు. అల్పులైన ఈయన సహోదరులు అందరికన్నారా? చూడండి మళ్ళీ చదవండి. అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కనికి చేయండి మీరు యథార్థంగా, అందరు తీసిపడేయండి. ఒక్కరిని నిలవబెట్టండి మీ యథార్థతను బట్టి దేవునిలో. అది దేవునికి చేసినట్లంట, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారికి కూడా చేసినట్లంట. కాబట్టి ఆలోచించండి, ఆమె అంతమందికి చేసింది పరిచర్య, అంతమందిని కాపాడుకోవడానికి ఆమె యథార్థతను ప్రవర్తించింది, ఆమె తెగించింది. అయితే మనం ఏం చేస్తున్నాం? ఒక్కరిని టార్గెట్ చేసుకోండి. ఒక్కరి దగ్గర మీ క్యారెక్టర్ కాపాడుకోండి, ఒక్కరి దగ్గర మీ యథార్థతను చూపించండి, ఒక్కరి దగ్గర దేవుని ప్రేమ చూపించండి. అందరికీ మీ వల్ల కాదమ్మా, అల్పులైన ఈయన సహోదరులు ఒక్కరికి చూపించండి. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా, మన జీవితం ఎలా ఉంటుందని. ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళలేని స్థితి. ఎందుకంటే వాక్యం వినాలంటే చాలా సురుకు తగులుతుంది. ఎందుకంటే వాక్యం అనేది పడుతున్నట్టుంటుంది. వాక్యానికి అనుకూలంగా మీ జీవితం మార్చుకున్నారంటే, వాక్యం వింటుంటే మీ హృదయాలకి ఎంత సంతోషం కలుగుతుంది అనమాట. ఇంకొంచెం సేపు వినాలి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. ఈ రోజు ఉన్న వాళ్ళ రేపు ఉండడం లేదు, ఈ క్షణం ఉన్న వాళ్ళ మరో క్షణానికి గ్యారంటీ లేదు. కాబట్టి ప్రతి దినము లేఖనాన్ని పరిశోధించాలి, దివారాత్రము దాన్ని ధ్యానించాలి. మనం వింటూనే ఉంటాం కానీ చదువుతూనే ఉంటాం, గ్రహించే మనసు అనేది లేదు. ఎందుకంటే మన మనోనేత్రం మూసిపోయాము, పుట్టివారిగా బతుకుతున్నాం, ఇంకా చీకటిలోనే జీవిస్తున్నాం. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, చీకటి వారంగా ఉండకూడదని వెలుగులోనికి పిలిచింది. వెలుగులోనికి వచ్చిన తర్వాత ఆ వెలుగులో కనబడిన లోపాలను సరిదిద్దుకో. అట్టి రీతిగా ఉన్నవారే సంఘంగా చేర్చబడతారు. దేవుని సన్నిధిలోనికి అర్హులుగా ఉంటాము. దేవుడు ఏర్పరచుకున్న వారిలో మనం కూడా చేర్చబడతాం. కాబట్టి ఆలోచించండి, యుక్తి కలిగి, తెలివి కలిగి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన బిడ్డల్ని కాపాడుకోవాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి. నీకు చేతనైతే నీకు ఎవరు కనిపిస్తారో వారికి దేవుని ప్రేమను చూపించే వారుగా మీరు ఉండాలన్నమాట. అందరూ అంటే మనం అనుకుంటాం, ఏముందలేండి పాస్టర్ గారు ఒకటే చెప్తే సరిపోతుంది కదా. పాస్టర్ గారు చెప్తాడు, చేయవలసింది మనమే కదా. ఉపాధ్యాయులు చెప్పినప్పుడు నేర్చుకోవాల్సింది ఎవరు? స్టూడెంట్సే కదా, విద్యార్థులే కదా. పాస్టర్ గారు బోధిస్తున్నప్పుడు మనం ఆచరణలో పెట్టాలి కదా. నేర్చుకోకపోతే మనకి ఏమొస్తుంది? ఈరోజు నేర్చుకుంటే పిల్లలు ఈరోజు స్కూల్లో చదువుకుంటేనే భావితరాలకు గొప్ప ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతున్నారే. మనమైతే ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉంటున్నామే. మన ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఏది? పాట పాడగలుగుతున్నామే కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థన చేస్తున్నా కానీ పాట పాడలేకపోతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేసి ఒక్కరికైనా వాక్యాన్ని బోధించలేకపోతున్నాం, ఈ సంఘాన్ని విస్తరింపు చేయలేకపోతున్నాం. మీరు చిన్నగా ఉన్న ఈ సంఘాన్ని విస్తరింపు చేయండి, మీ చేతనైనంత మట్టుకు మీరు పని చేయండి. అందుకోసమే కదా నిన్ను నన్ను ఏర్పరచుకునింది, తన ప్రణాళిక చొప్పున నిన్ను నన్ను ఏర్పరచుకున్నాను అనమాట. కాబట్టి ఆలోచించండి. అందుకే స్త్రీలంట దేవుని మాటలు ప్రకటించి గొప్ప సైన్యం అంట. ఆలోచించుకోండి, వీళ్ళ ఎంతమంది సైన్యంగా పనిచేస్తున్నారు ఆత్మల రక్షణ కోసం. ఒక సైనికుడు అంటే దేశ రక్షణ కోసం, దేశంలో నివసించే మనుషుల కోసం ఎలాగైతే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధం చేస్తాడో, మనల్ని గొప్ప సైన్యంగా పోల్చిన దేవుని కోసం మనం ప్రాణాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఒక ఆత్మలైన దేవుళ్ళలోనికి నడిపించగలుగుతున్నామా? చూడండి, అంటే ఇలా ఉండవలసిన చర్చ అయితే కాదు. మీరు ఖచ్చితంగా మీరు కానీ కష్టపడిగా ఉంటే ఈ చర్చ ఎప్పుడో పెద్దదైపోయింది. కాబట్టి మీ చేతనైన మనకి మీరంతా మంచి పనులు చేస్తుంటే, మంచి పనులు అంటే వాక్యానుసారంగా జీవిస్తూ, యుక్తి కలిగి, భయంతో, భక్తితో, యథార్థవంతంగా, నిమ్మలంగా మనమందరం కూడా మన పట్టణాన్ని కాపాడుకోవాలి, మన బిడ్డల్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ మాటలన్నీ మీ అందరి హృదయాల దేవుడు ఫలభర్తం చేయాలి. ఆమేన్.